మొదటి రోజు నుంచే ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయాలనుకోవద్దు. పసిపిల్లలకు తప్పటడుగులు ఎంత సహజమో కొత్త అలవాటు చేసుకునేటప్పుడు పొరపాట్లు జరగటం కూడా అంతే సహజం. మెల్లమెల్లగా మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి. హాయ్, అందరికీ నమస్తే. కొత్త సంవత్సరం రానే వచ్చింది. ఈ ఏడాది కొత్తగా ఏం తీర్మానాలు చేసుకున్నారు? వాటిని అమలు చేయడం మొదలుపెట్టారా? జీవితంలో ఒక మంచి మార్పుకి శ్రీకారం చుట్టడానికి నీరుకు మించిన సందర్భం ఇంకేముంటుంది చెప్పండి. మీ లక్ష్యం ఇంకా ప్రారంభించకపోయినా ప్రారంభించి ఇంకా ఎన్నాళ్ళు కొనసాగించాలి అనే సందేహం ఉన్నా ఈ వీడియో మీకోసమే. ఇది నా కొత్త ఛానల్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ముందుగా మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం. ఎప్పటికప్పుడు పెరిగే ఖర్చులు, బాధ్యతలు అందరినీ ఆర్థిక విషయాల పట్ల శ్రద్ధ చూపేలా చేస్తున్నాయి. ఆదాయ మార్గాలను పెంచుకోవడం, పొదుపు, మదుపు వంటి జాగ్రత్తలతో అవసరాలకు డబ్బు అందేలా చూసుకోవడం తప్పటం లేదు. కాబట్టి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడం ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం. పెరిగిన పరిస్థితుల నేపథ్యం, అరకొర వస్తువుల మధ్య చదువుకోవడం, పరిస్థితులతో రాజీ పడాల్సి రావడం లాంటివి చాలామందిలో ఆత్మవిశ్వాసాన్ని లోపించేలా చేస్తున్నాయి. దాంతో వాళ్ళు తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ఉండి కూడా వృత్తి ఉద్యోగాల్లో రాణించలేకపోతున్నారు. వ్యక్తిత్వ లోపాలను సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజు నుంచే ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయాలనుకోవద్దు. పసిపిల్లలకు తప్పటడుగులు ఎంత సహజమో కొత్త అలవాటు చేసుకునేటప్పుడు పొరపాట్లు జరగటం కూడా అంతే సహజం. మెల్లమెల్లగా మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి. అలాగే టైం టేబుల్ పెట్టుకోవడం. కొన్ని ముఖ్యమైన పనులకు పలానా టైం అని కొంత సమయం కేటాయించాలి. ఉదాహరణకు ఉదయం 5 గంటలకే నిద్ర లేవటం, తర్వాత వాకింగ్కి వెళ్ళటం, ఉదయం 8 గంటలలోపే బ్రేక్ఫాస్ట్ చేయడం లాంటివి అలవాటు చేసుకోవాలి. ప్రతి పనికి ఒక టైం ఉంటుంది కదా, ఆ టైంలోనే చేయడం అనే ఒక్క అలవాటు చేసుకుంటే చాలు. మార్పు అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఆల్ ద బెస్ట్. మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.